నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు నమస్కారం, స్వాగతం అండి. నమస్తే అండి. అరుణ్ గారు, ఏంటి మీ ఏడుపు? మీ మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళ ఏడుపు అంతా? ఆంధ్రప్రదేశ్లో చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మీ ఏడుపు ఏంది? జగన్మోహన్ రెడ్డి విశాఖ పోతా అంటే మీ ఏడుపు ఏంటి? అక్కడేదో బిల్డింగ్ కట్టుకుంటే మీ ఏడుపు ఏంది? అక్కడ ప్రజల్ని బాగు చేద్దామంటే మీ ఏడుపు ఏంటి? ఎందుకు మీ ఏడుపు అంతా? అదేనండి, మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాము. ప్రజల డబ్బులతోనే ప్రజలకు పథకాలు ఇస్తున్నానని చెప్పుకుంటూ నువ్వెందుకు ప్రతిపక్షాల మీద ఏడుస్తూ ఉంటావు? పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి నీ ఏడుపు ఏంటి? నీకు ఒక భార్య ఉందనా? లేదంటే ఎవరు నిన్ను దేకట్లేదనా? లేదంటే ఆయనలాగా పబ్లిక్ గా నువ్వు పెళ్లిళ్ళు చేసుకోలేకపోయావని నీ ఏడుపా? లేదంటే నీ తాతల నుంచి నీ తండ్రుల్లాగా తరతరాలుగా వచ్చింది నీ దగ్గరకు సరిగ్గా బ్రేక్ అయిపోయిందని నీ ఏడుపా? ఏంటి పెళ్లిళ్ళు ఏడుపు? ఏంటి పర్సనల్ లైఫ్ లో ఏడుపు? ఏంటి సంసారాల గొడవ? ఏంటి ఏడుపు అని మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి, రాజకీయం మాట్లాడండి, వినటానికి వినసొంపుగా. మీరు ఎన్ని బూతులు మాట్లాడినా, ఎన్ని తప్పులు మాట్లాడినా దాంట్లో వాస్తవాలు ఏంటని వెతుక్కుంటాం. ఎందుకు మీకు సంసారాల గొడవ, భార్యల గొడవ, పెళ్లిళ్ళ గొడవ? నీ ఏడుపు ఎందుకు? నీకు లేరనా, ఆయనకున్నారనా? అంటే పాలసీల పరంగా ఆయన వైజాగ్ వెళితే మీకు వచ్చిందేంటి? లేకపోతే ఆయన అక్కడ బిల్డింగ్ కట్టుకుంటే మీకు వచ్చిందేంటి? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆయన విస్తారంగా దొరలితేనే ఒక రోజంతా పట్టేంత ప్యాలెస్ ఎందుకండి ఈ పేద రాష్ట్రానికి ముఖ్యమంత్రికి? ఆయన ఒక్కడు, ఆయన సొంత ఆస్తి కాదు, ప్రజల డబ్బులు. అట్లాంటి డబ్బుల్ని ఖర్చు పెట్టి ఎందుకంటే ఆయనకు ఆ ప్యాలెస్? ఇప్పుడు మా రాష్ట్రం అప్పుల్లో ఉంది, మేము ఇబ్బందుల్లో ఉన్నాం. నీకు 3,000 రూపాయలు పెన్షన్ ప్రకటించి అప్పుల్లో ఉందని చెప్పేసి సంవత్సరం ఇన్స్టాల్మెంట్లుగా ఇచ్చుకుంటూ వస్తున్నావు. సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పేసి ప్రజెంట్ మేము దాని మీద స్టిక్ అయ్యలేము, మేము చాలా అవగాహన లోపంతో మాట్లాడామని చెప్పేసి దానికి కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చావు. రాజధాని కడతానని చెప్పేసి ఒకసారి ఆ మూలంట, ఒకసారి ఈ మూలంట, ఒకసారి ఇంకొక మూలంట. దానికి కారణం డబ్బులు లేవు, రాజధానిని అంత విస్తారంగా నిర్మించలేమని చెప్పి నువ్వే చెప్తావు. మరి నీకు ఎందుకు ఆ ప్యాలెస్లు? ఇక్కడ కట్టిన దాంట్లోనే ఏడవచ్చు కదా నీ ఏడిపేదో. జనాల గురించి, ఆయన గురించి ఎవరు ఏడవట్లేదండి. ఆయన పాలన చేతగా ఏడుస్తున్నాడు. అక్కడ ఆయన చేయాల్సింది ఏదో చేస్తున్నాడు. మీరు మీ అధినాయకుడు అంతా నాన్ లోకల్స్ అక్కడెక్కడో ఉండి హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పాలన గురించి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద, పిల్లలకి ఇస్తున్న ఎడ్యుకేషన్ మీద, ఎస్టీలకి ఇస్తున్నటువంటి పథకాల మీద, వీటి గురించి నాన్ లోకల్గా హైదరాబాద్లో కూర్చొని ఆడవడం ఎందుకని కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటుంది. నాన్ లోకల్ అని చెప్పేసి ఇప్పుడు జనాలు ఆల్రెడీ ఓట్లు తొలగించారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓటు కూడా తీసేశారా ఏంటండి? విజయవాడ వెస్ట్ లో ఉండాలి ఆయన ఓటు. బహుశా ఆ పుణ్యమైన కట్టుకున్నారా ఏంటి వైసీపీ వాళ్ళు? ఆయన 2019లో ఓటేసాడు ఇక్కడే, 2020లో హైదరాబాద్ లో ఓటేస్తే ఆంధ్రాలో వేయడానికి లేదని వాళ్ళు ముందుగానే చెప్పుకున్నారుగా. ఆల్రెడీ దానికి సంబంధించి ఏదో ప్రొఫార్మా రెడీ చేశారుగా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఓటరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇల్లు ఇక్కడే ఉంది, ఆయన పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఎవరో ప్యాకేజ్ ఇచ్చారు, వాటితో ఇల్లు కట్టుకున్నాడు, వాటితో పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు, వాటితో పొలం కొనుక్కున్నాడు అని ఏడిచేస్తారు. మళ్ళీ ఆయనకు ఓటు లేదు, ఆయన నాన్ లోకల్ అని ఏడిచేస్తారు. ముందు రెండిట్లో ఏ ఏడుపు నిజమో నిజంగా ఏడవమని చెప్పండి వైసీపీ వాళ్ళని. అంటే ఇల్లున్నంత మాత్రాన అక్కడ ఉండాలి కదా అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇల్లు ఉన్నంత మాత్రాన ఉంటేనే, లేదంటే ఈయన ఉన్నాడండి సరే మీ లెక్క ప్రకారం వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నాడు, బానే ఉంది. ఉండడం మూలంగా ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉండి నివాసం ఉంటున్న రాష్ట్ర ప్రజలు ఇళ్ల ముందుకు రోడ్లు వచ్చాయా? ఇళ్ల ముందుకు వైద్యశాలలు వచ్చాయా? ఇళ్ల ముందుకు డ్రైనేజీలు వచ్చాయా? ఇళ్ల ముందుకు పారిశుద్ధ్యం వచ్చిందా? ఇళ్ల ముందుకి స్కూల్స్ బాగు చేశాడు? అసలు ఎన్ని రోజులు ఈయన ఈ రాష్ట్రంలో ఉంటా ప్రజల్లో మమేకమై తిరిగాడు? అది చెప్పమనండి చాలు. ఈయన ఇక్కడే ఉన్నాడు, చెరేసుకొని ఇక్కడే రాయిలాగా, ఎక్కడ వెళ్లకుండా. ఎన్నిసార్లు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చాడు? ఎన్నిసార్లు ప్రజలతో కలిసి వెళ్ళాడు? పరదాల మధ్యలో కాకుండా, పోలీసుల పహార మధ్యలో కాకుండా. నువ్వు ఉన్నా ఊడినా ఎవరికి ఉపయోగం ఇక్కడ? అంటే నేను ఏమంటానంటే లోకలా నాన్ లోకల్ అనే దానికి కాకుండా రావట్లేదు కదా. ఏమంటారండి? తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకున్నంత మాత్రాన ప్రజల కష్టాలేమి తీరట్లేదు కదా. సో నాన్ లోకల్ అనడానికి అవకాశం లేదంటారా పవన్ కళ్యాణ్ ని? ఉన్న లోకల్ బాయ్ ఏం చేశాడు చెప్పమని చెప్పండి. పాపం మొన్న లోకల్ బాయ్ నానిని తీసుకెళ్ళి అన్యాయంగా ఇబ్బంది పెట్టడం తప్ప, ఎవడో తగలబెట్టిన దానికి ఈ అబ్బాయి మీద వేసి. ఈ లోకల్ బాయ్ ఏం చేశాడు చెప్పమని చెప్పండి. జగన్ లోకల్ ఒప్పుకుందాం, ప్రస్తుతానికి లోకల్ బాయ్ ఓడబెరికింది ఆంధ్రప్రదేశ్ లో. రైతు అంటే పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తుతున్నారు, తుఫాన్లు అంటే పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తుతున్నారు. ఇవాళ వెళ్ళి ఉద్దానంలో ఎలగబెట్టిన సమస్యను కూడా ప్రపంచానికి, ఈ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజెప్పిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఈ ఏడుపులు ఏడుపు వచ్చాడు పోయి. ఎవరికి ఉపయోగం వీటి వల్ల? సరే, చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్షం, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నారు, టార్గెట్ అవుతూ ఉంటారు. ఓ ప్రత్యేకమైన శైలిలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? ఎందుకంటే తెలంగాణలో పోటీ చేశారు పవన్ కళ్యాణ్, ఆమె కర్నె శిరీష, ఆమె కొల్లాపూర్లో పోటీ చేసిన ఆమె కంటే
తక్కువ ఓట్లు వచ్చాయి, డిపాజిట్లు కూడా రాని పరిస్థితి వచ్చిందని అంటూ ఎద్దేవా చేసేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ని ఎందుకు ఒక రకంగా అంటే మానసికంగా దెబ్బతీసేటువంటి లేకపోతే ఇలాంటి ప్రయత్నం జరుగుతుందని అనుకుంటున్నారు? కాదండి, మీరు ఇది రివర్స్ లో అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మానసిక వికలాంగుడు కాబట్టి అతనికి అతని పార్టీకి జరిగిపోయినవన్నింటినీ గతాన్ని మర్చిపోయి ఈ రోజుకి రోజు ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి ఆ విధంగానే ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మర్చిపోయాడు. ఎలాగ మర్చిపోయాడో అలాగే తెలంగాణలో ఇతను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని, ఇతను ఫేస్ చేసిన పరిస్థితుల్ని మర్చిపోయి ఇప్పుడు కేవలం జనసేనకి ఎదురైంది అన్నట్లుగా ఊహించుకొని గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ ఏమైంది వైసీపీకి 2014లో పోటీ చేసినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి 57 నియోజకవర్గాల్లో 100కి ఎక్కువ ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా. మరి అది గుర్తుందా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి? ఆ విషయం గుర్తుందా? పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీలు పైగా చెప్తాను వినండి. ఇవాళ అమ్మాయి బరిలక్క నిలబెట్టిన అమ్మాయి పేదమ్మాయి, మాలాగే ఆ అమ్మాయి కూడా సామాన్యురాలు. ఆ అమ్మాయికి వచ్చిన ఓట్లను చూసి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం, తెలంగాణలో ఆ మాత్రం ఓట్లు వచ్చాయని చెప్పేసి. అట్లాంటి అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో నిలబెట్టాడు అభ్యర్థులుగా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ ఆర్థికంగా వెనకబడుతానని ఉన్న వాళ్ళు, సామాజికంగా కూడా వెనకబడతానని గురై ఉన్న వాళ్ళే. అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చే దమ్ము ఈ జగన్మోహన్ రెడ్డి చేయగలరా? తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళ నాన్న ఒక సక్సెస్ఫుల్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి, పైగా ఇతను అప్పటికే ఎస్టాబ్లిష్ నాయకుడు, ఆర్థికంగా అన్ని మూలాలు ఉన్నవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎక్కువ పర్సెంట్ వీళ్ళ సామాజిక వర్గానికి చెందిన ధనబలం ఉన్న నాయకుల్ని బరిలోకి దించారు. దించినా సరే 87 నియోజకవర్గాలకి అప్పుడు పాపం ఏ పార్టీలు పోటీలో ఉన్నాయో పూర్తిగా కూడా చూసుకోకుండా 100 కన్నా తక్కువ వస్తుంది, ప్రతి చోట మనతో 100 పోటీ పడుతుంది, ఇది కూడా ఏదో పార్టీ ఎట్టుందిరా బాబు, ఈ 100 పార్టీ దెబ్బకు మనం తట్టుకునేలాగా లేము తెలంగాణలో, అందుకని మనం తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్ పారిపోదాం అని చెప్పేసి 100ని కూడా ఒక పార్టీగా భావించి పరిగెత్తి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పార్టీతో పాటు జెండాను కూడా పీక్కొని వచ్చి ఇవాళ ఆ వ్యక్తి మాట్లాడొచ్చా? వీళ్ళ చెల్లి పోటీ చేయకపోతే తప్పులే, వీళ్ళ చెల్లి అలయన్స్ కి వెళ్తే తప్పులే, వీళ్ళ చెల్లి పార్టీని మెర్జ్ చేసేస్తే తప్పులే, అవన్నీ ఎవరు క్వశ్చన్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ తీసుకోకుండా కేవలం సొసైటీ కోసం నిలబడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తప్పుగా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మానసిక వైకల్యం ఎవరి దగ్గర ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. అందుకే ఆయన శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు, రైతుల ఇబ్బందుల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు, అందరూ పొలాల దిగి పరిశీలిస్తారైతే ఈయన మాత్రం స్టేజ్లు కట్టించుకొని పరిశీలిస్తాడు. ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూస్తారైతే ఆయన ఏరియల్ వ్యూ లో చూస్తాడు. అంతా రివర్స్ మానసిక వైకల్యం అంటారు దీన్ని తెలుగు వైద్య పరిభాషలో. మీకు తెలియకపోతే ఆయనకి తెలియజెప్పండి తెలుసుకొని. అంటే అంటే జగన్మోహన్ రెడ్డి లాగానే జనసేన కూడా అధికారంలోకి వచ్చేస్తుంది తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉన్నా కానీ అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు 2014లో 100తో పోటీ పడినటువంటి వ్యక్తి అని మీరు చెప్తున్నారు డేటా ప్రకారం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా అదే స్థాయిలో లేకపోతే డిపాజిట్లు కూడా రాలేదని వాళ్ళు అంటున్నారు కాబట్టి నెక్స్ట్ రాబోయే దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతారా ఆంధ్రప్రదేశ్లో? రానున్న రోజుల్లో తెలంగాణ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అక్కడ వచ్చిన ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఈ వైసీపీని దించి ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని డెఫినెట్ గా 24లో ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే తీరుతారండి భారీ మెజారిటీతో. కానీ ఒకవైపు అధికార పార్టీ షఫుల్ చేసుకుంటూ ముందుకు వెళుతుంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు కానీ మీరు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి మీరు కానీ ఆ ప్రయత్నం దిశగా ఏం ప్రయత్నాలు జరగట్లేదు కదా. వాళ్ళు ఆల్రెడీ ముందే షఫుల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళంటే ఈ పులకేసి పరిపాలనలో ఆరంభ సూరులుగా ఉండి తర్వాత ఏమి చేతగాని అసమర్థులుగా ప్రూవ్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళకి షఫుల్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకి ప్రస్తుతము. బట్ మా పార్టీలో అట్లాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఆ పరిస్థితులు మా వాళ్ళు వెళ్ళట్లేదు. సో మీరు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నారా? 100% అండి. ఈ విషయం మేము గత సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి సర్వేలు వచ్చిన తర్వాత సర్వేలు రాకముందు ఊగాడు కదండి, ముందస్తు ఎలక్షన్ అప్పటి నుంచి మేము రెడీగా ఉన్నామని చెప్తూనే ఉన్నాము. పాపం సర్వేలు వచ్చాక ఆయనకే జ్ఞానోదయం అయింది. ఇంక 1 సంవత్సరం ఎలాగోలు అనుభవించి దిగుదాములే పదవి, ముందస్తుగా ఎడితే ఈ సంవత్సరం కూడా నేను మిస్ అవుతాను ఫీల్ అయ్యి పాపం ఆయన వెనక్కి తగ్గాడు కాబట్టి మేము కూడా వెనక్కి తగ్గామండి. సో ఇప్పుడు కొద్దిసేపటి కిందట చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రజాభిప్రాయం తీసుకుని ఎవరికి ప్రజామోదం ఉంటే వాళ్ళకి మాత్రమే టికెట్లు కేటాయిస్తా అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు జనసేన విషయంలో కూడా అంతే జరుగుతుందని అనుకోవాలా? 100% అండి. ఆల్రెడీ కొంతమంది టీడీపీ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది పాజిటివ్ గాను కొంతమంది నెగిటివ్ గాను ఇప్పటికే ప్రజా అభిప్రాయం అనేది ప్రజా ఆమోదం అనేది పొందున్నారు. కొత్తగా కూడా ఇప్పుడు పార్టీలో టికెట్లు ఆశించి ఇప్పటి వరకు రాజకీయాల్లో లేని వాళ్ళు ఈ వేవ్ లో గెలుస్తామని చెప్పేసి రాజకీయంగా ఏదో చేయాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అలాగే ఇవాళ మా పార్టీలో ఒకళ్ళు దర్శికి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక వ్యక్తి జాయిన్ అవుతున్నారు. అలాగే పాత వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి
ఎలాంటి పని చెయ్యలేక ఆ పార్టీ పట్ల విరక్తి కలిగి ఆ పార్టీ ఎలాగో ఓడిపోయే పార్టీ అని చెప్పేసి ఇప్పుడు అటు నుంచి ఇటు దూకే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ప్రజా ఆమోదం ఉండుండొచ్చు కానీ ఈ ముఖ్యమంత్రి వల్ల ఏమీ చేయలేని సిచ్యువేషన్ వాళ్ళకి క్రియేట్ అయ్యి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు దక్కడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ బేరీజు వేసుకొని స్థానికంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇరు పార్టీలు టికెట్లు కేటాయించడం అనేది జరిగిద్దండి. క్యాడర్ యాక్సెప్ట్ చేస్తున్నారా, కన్విన్స్ అవుతున్నారా? చాలా చోట్ల కన్విన్స్ కాని పరిస్థితులు కనబడుతున్న సందర్భాలు ఉన్నాయి. జనసేన వైపు నుంచి అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది రాదండి. క్లియర్ కట్ గా అధ్యక్షులు వారు నిర్ణయం ఏం తీసుకున్నారో దాన్ని ఆల్రెడీ మాకు అంతర్గతంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మా వైపు నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. ఎవరైతే కేవలం టికెట్ కోసమే ఇన్నాళ్ళు జనసేన పార్టీలో ఉండి మేము అంకిత భావంతో ఎలక్షన్ చేస్తామని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పారు, రేపు వాళ్ళకి టికెట్ రాకపోతే మేబీ గోడ దూకే అవకాశాలు ఉండొచ్చేమో. అట్లాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఇన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉండి పోరాడారు, మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళొద్దు. రాబోయే అధికార పక్షంలోనే మీ మనుగడ కొనసాగేలాగా ఓర్పు వహించండి అని మాత్రం చెప్తానండి డెఫినెట్ గా. వైసీపీని విమర్శించకుండా లేకపోతే టీడీపీతో కలిసి వెళ్ళడాన్ని కొంత జనసేనలో అభ్యంతరం చెప్తూ ఉన్నటువంటి వాళ్ళని మీరెవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి వైసీపీలోకి అని నేరుగా చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అరుణ్ గారు? పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఎవరు అధ్యక్షులు వారు ఏ ప్రాతిపదిక నిర్ణయం తీసుకున్నారన్న దాని మీద ఎట్టి పరిస్థితులను వ్యతిరేకించరండి. దానికి కారణం కొంత వేల మంది ఉన్నాము. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఆల్రెడీ వైసీపీతో టచ్ లో ఉండి వాంటెడ్ గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి గొడవలు క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అట్లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పార్టీ నుంచి దాటి వెళ్లిపోయి వైసీపీ కండువా కప్పుకోవడం కూడా జరిగింది. ఇంకా ఉన్నారా? డెఫినెట్ గా ఉన్నారండి. ఇంకా బయటకు వస్తారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంది అట్లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అది మీరు పంపిస్తారా, వాళ్ళే బయటకు వెళ్ళిపోతారా? మరి మేమెవరిని పొమ్మను అండి. మా పార్టీలోకి మంచి నిర్ణయంతో ఒక అంకిత భావంతో ఎవరు వచ్చినా సరే మేము ఆహ్వానిస్తాము. మా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మాతో పాటు కలిసి పనిచేయాలి, గెలుపు ఓటములకు అతీతంగా. అలాగే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అధ్యక్షులు వారు తీసుకున్న నిర్ణయానికి 100% కట్టుబడి పనిచేసే వాళ్లే ఉన్నారు. అట్లాంటి వాళ్లే ఉంటారు. ఎవరైతే ఇప్పుడు దాకా నటులుగా ఉన్నారో ఆ నటులంతా ఇప్పుడు తమ విశ్వరూపాన్ని బయట పెట్టుకుని బయటకు వెళ్తారు అంతే.